అందరికీ నమస్కారం. మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, మొదట సగభాగం వరకు ఈ డిసెంబర్లో మొదటి సగభాగం వరకు అనుకోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది ఒక రకంగా చెప్పాలి అంటే వీరికి చెప్పలేనన్ని ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది మిథున రాశి వారికి. అయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడటం ఎట్లా అనేది వీళ్ళు ఆలోచిస్తున్నంత లోపులోనే రెండవ భాగం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వీరికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంటే వీరి డిసెంబర్ నెల మొత్తం కూడా వీరి జీవితం ఎలా ఉంటుంది అంటే సగభాగము, అంటే మొదటి సగభాగము చెడుగా ఉన్న రెండవ సగభాగము కొంత మేరకే, మొత్తం అనుకూలంగా అని చెప్పడానికి లేదు, కొంతమేర అనుకూలత కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు ఎక్కువగా ఈ మొదటి వారంలోనే, అంటే మొదటి దశలోనే, వారం కూడా కాదు, మొదటి 15 రోజుల్లోనే, డిసెంబర్లో మొదటి 15 రోజుల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో, అంటే మన తండ్రి, మనకంటే పెద్దవారు తండ్రి కూడా మనల్ని ఎగర్దిస్తూ ఉంటాడు, మన కడుపున పుట్టిన పిల్లలు కూడా మనల్ని ఎగర్దిస్తూ ఉంటారు. ఆ విధంగా జరుగుతుంటుంది. వీరు కూడాను మాటని ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నామో ఏంటి, వారు మనకంటే చిన్నవారైనా సరే వీరు వారి యందు మర్యాద భావనతో నడుచుకునే విధంగా ఊళ్ళు మెలగాల్సి ఉంటుంది. అలా ఉన్నట్లయితేనే వీరి ఈ మొదటి సగభాగం మొత్తం కూడాను ఒక అడుగు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మిగతా సగభాగం మంచి జరుగుతుంది కదా అంటే, వీరు ఎవరినైతే ఈ మొదటి సగభాగంలో దూషిస్తున్నారో వారు రెండవ భాగంలో వచ్చి మనకు వచ్చే ఆటంకాలని, మనకు జరిగే ప్రతి పనిలో కూడా ఆటంకాలు సృష్టించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ మొదటి సగభాగము వీరు ఎంత జాగ్రత్త పడగలిగితే వీరికి రెండవ సగభాగం ఏదైతే ఉందో డిసెంబర్ నెలలో వీరికి జరిగే మంచి ఏదైతే ఉందో దాని యందు వీరు కొంచెం అనుకూలంగా ఉండి వీరికి అన్ని రకాలుగా కొంతమేర వరకే, 1-2 సార్లు చెప్తున్నాను వినండి, కొంతమేర వరకే రెండవ భాగం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు అంటే మొదటి సగభాగం ఏదైతే ఉందో అదే రెండవ సగభాగం మీద ఎఫెక్ట్ పడి ఉంటుంది. కాబట్టి వీరు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. వీరు కూడాను గృహ నిర్మాణాలు చేపట్టాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబరులో పౌర్ణమి తర్వాత, డిసెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత మాత్రమే వీరు ఆ యొక్క గృహ నిర్మాణాలకి సంబంధించిన ఆలోచనలు పెట్టుకోవడం ఉత్తమము. అంతేకాకుండా వీరికి ఫైనాన్స్గా వ్యాపారం చేస్తున్నటువంటి వారు కావచ్చు, లేదు ముఖ్యంగా ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఈ రెండు వ్యాపారస్తులు కూడాను ఈ నెలలో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ రెండు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు ఇప్పటి వరకు మనకు బాగా నడిచింది కదా, ఇంకా మనకి ఎదురైంది అన్న ఆలోచన తగ్గించుకుంటూ ఆ వ్యాపారాన్ని కొంతవరకు తగ్గించుకొని వ్యాపారం చేస్తే, అసలు చేయొద్దని కాదు నా ఉద్దేశము, ఆచితూచి ఇక్కడ వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఈ రాశి వారికి ఉంది. అంతేకాకుండా ఈ రాశివారు ముఖ్యంగా వీరు ఆరాధించాల్సింది కుజుడు. ఎందుకు అంటే కుజుడు రక్తకారకుడు. ఆడవారు అయితే మాత్రం కుజుడిని ఆరాధించినట్లయితే వారికి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ డెలివరీ అట్లా దగ్గర ఉన్నటువంటి వారు, అంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఆరాధించినట్లయితే ఈ ఆపరేషన్స్ తగ్గి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం వీరికి కొంత కనపడుతూ ఉంది. కాకపోతే కుజుడిని బాగా ఆరాధించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా, కుజుడితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రాశివారు యాక్సిడెంట్లు అయ్యి రక్తం మనలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కుజుడిని ఆరాధించినట్లయితే కుజుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ, కుజుడికి అభిషేకాలు చేసుకుంటూ, లేదు కందులు అట్లా బ్రాహ్మణులకు దానం ఇస్తూ, ఇప్పుడు మనకి డిసెంబర్ నెలలో, అంటే ఈ నెల మొత్తం కూడాను అయ్యప్ప స్వాములు ఎక్కువగా
మనకి మాలలు వేసుకుంటూ ఉంటున్నారు కదా. కాబట్టి ఈ కందిపప్పుని ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో, అయ్యప్ప దేవాలయాల్లో ఎక్కువగా అన్నదానం జరుగుతుంది, అటువంటి స్థలానికి వెళ్ళి ఈ కందులు కనుక దానం ఇచ్చినట్లయితే, ఈ కందిపప్పుని ఇచ్చినట్లయితే వారు ఆ వంటలో ఆ పప్పును వినియోగిస్తారు. తద్వారా మనకు కొంత ఉపశాంతి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ, ఇటువంటి కందికి సంబంధించిన దానాలు ఇచ్చుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత అధికంగా చేయాలి. అలా చేసినట్లయితే వీరికి కొంతవరకు జరిగేటువంటి చెడు ఏదైతే ఉందో అది సమసిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎటు తిరిగినా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఇటు నామ నక్షత్రం నుంచి వచ్చేటట్లుగా కావచ్చు, జన్మ నక్షత్రం నుంచి వచ్చినా కావచ్చు, ఈ రాశి వారు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి అనేక రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. వ్యవహారాల విషయంలో కూడాను తలదూర్చొద్దు. అంతేకాకుండా ఈ రాశివారు రెండవ భాగం బాగుంటుంది కదా అని చెప్పేసి అతి ఉత్సాహంతో కూడా ముందుకు పోవద్దు ఆ రెండవ భాగంలో కూడాను. ఎందుకంటే మొదటి భాగంలో ఉన్నటువంటి స్థితి కొంతవరకు రెండవ భాగంలో పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు అత్యంత జాగరూకులై ఉన్నట్లయితే తప్పకుండా వీరికి కొంతవరకు మాత్రమే, మొత్తం మంచి జరుగుతుందని ఇక్కడ చెప్పట్లేదు, కొంతవరకు మంచి జరిగి కొంత పురోగతిని, అంటే ఉన్నటువంటి ఇబ్బందుల్ని కొంత అధిగమించి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ కూడాను ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని వీరు ఒక రకంగా చెప్పాలి అంటే భార్య మాట వినడం ఉత్తమము. ఒకవేళ వివాహం కాలేదు అంటే పెద్దల మాట, తల్లి, తండ్రి, అన్న, వదిన, ఇటువంటి పెద్దల మాట వింటూ వెళ్ళడము ఉత్తమము. అలా చేసినట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి కొంతవరకు మంచి, ఈ డిసెంబర్ నెలలోనే కొంతవరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయకుండా కుజుణ్ణి గనక ఆరాధించకుండా ఉంటారో వీరు మొదటి దశలో ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతవరకు రెండవ దశలో కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అందుకే నేను కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరికీ కూడా ఆరాధించమని చెప్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వీరు ప్రదక్షిణ నమస్కారాలు, అభిషేకములు చేసుకోవటం ఉత్తమము. ఇలా కనుక అభిషేకాలు కనుక చేసుకున్నట్లయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అగ్నితత్వం, ఈ అగ్నితత్వంతో కూడుకున్నటువంటి స్వామిని మనం గనక ప్రసన్నం చేసుకుంటే మనలో జరిగేంటి ఆవేదనలు ఏవైతే ఉన్నాయో అది ఆ స్వామివారు తీసివేస్తాడు. కాబట్టి కుజుడు కూడా రక్తకారకుడు. కాబట్టి మనకు ఆ కుజుడిని కూడా ప్రసన్నం చేసుకున్నట్లయితే ఈ యాక్సిడెంట్లు, ఆపరేషన్స్ దాకా వెళ్లకుండా చిన్న చిన్న గాయాలతోటే, అంటే మనం పసుపు పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నంత చిన్న గాయాలతో వీరు బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను జాగరూకతగా వహించడం ఎంతైనా మంచిది. తద్వారా వీరికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా, మొత్తం కాకపోయినా కొంత అనుకూలించి వీరి జీవితం సుఖంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.